హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెన్షికా వ్లాగ్స్. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరు బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు అయితే నేను 3:50కే లేచానమాట. ఎందుకు ఇంత తొందరగా లేవాల్సి వచ్చింది అనేది నేనైతే చెప్తానమాట. బయట చూసారా, వీధి లైట్స్ కూడా ఇంకా ఆఫ్ చేయలేదు. ఇంత చీకట్లో ఇప్పుడైతే పనులన్నీ చేసేసుకోవాలి. లేచినప్పటి నుంచి నేను ఏమేం పనులు చేసుకున్నాను, ఎందుకు ఇంత తొందరగా లేవాల్సి వచ్చింది అనేది అయితే వ్లాగ్లో చెప్తాను. వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను చక్కగా కంపౌండ్ కడిగేసి ఆ తర్వాత వాకిలి కూడా ఊడ్చి ముగ్గు అయితే పెడుతున్నాను. ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ భయం వేస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఎవ్వరూ లేవలేదు, నేను ఒక్కదానే ఉన్నాను. లైట్స్ కూడా ఇంకా చీకటి ఉందన్నమాట. భయంతోనే ముగ్గేసాను. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇల్లు ఊడ్చి బండలు తుడిచి తలస్నానం చేసుకొని వచ్చి పూజ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకిప్పుడు పూజ కూడా అయిపోయింది. ఆ తర్వాత పాపని లేపి స్నానం చేయించి ఆమెను కూడా రెడీ చేయించాననమాట. మేము ఎక్కడికెళ్తున్నామంటే శ్రీశైలంకి వెళ్తున్నాము. ఇప్పుడు మాకు 6:00కి బస్సు ఉంది, డైరెక్ట్ బస్సు. సో ఆ బస్కి రీచ్ అవ్వాలని చెప్పేసి ఇంత మార్నింగ్ లేసి రెడీ అయిపోయానమాట. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, అక్కడి నుంచి శ్రీశైలంకి వెళ్తాము. అమ్మ తమ్ముడు కూడా వస్తుండ్రు కదా, అందరం కలిసి అయితే వెళ్తామన్నమాట. జర్నీలో కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను, టాప్ వేసుకొని. ఆ తర్వాత లగేజ్ కూడా మేము ముందు రోజు నైటే అంతా రెడీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. పాపని కూడా హెవీగా ఏం రెడీ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానమాట. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను చూడస్తారా, అదేంటంటే కాయిన్స్ అనమాట. ఈ కాయిన్స్ ఏంటి అని అంటే, లాస్ట్ ఇయర్ నేను దుర్గమాత అప్పుడు కుంకుమార్చన చేసాం కదా, అట్లా ఈ కాయిన్స్తో కూడా అర్చన చేయించిండనమాట పూజారి. ఇవి ఎక్కడ యూజ్ చేయాలి అంటే, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు హుండీలో వేయొచ్చమ్మా అని చెప్పిండు. సో లాస్ట్ టైం శ్రీశైలంకి వెళ్ళినప్పుడు మిస్ అయ్యామన్నమాట. ఇప్పుడు బ్రహ్మరామదేవి దగ్గర హుండీలో వేద్దామని చెప్పేసి గుర్తుపెట్టుకొని మరి అమ్మ అయితే ఇచ్చిందనమాట. ఇంకా మేమైతే ఇక్కడ అంతా రెడీ పెట్టేసుకున్నాము, లగేజ్ అంతా. ఇప్పుడైతే వెళ్ళేదే అనమాట. నిజానికి మేము స్పర్శ దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లో. ఒక్కొక్క మెంబర్కి 500 అనమాట. 500 పెట్టి బుక్ చేసుకున్నాము. కానీ అక్కడ ఆధార్ కార్డ్స్ ప్రూఫ్ చూపిస్తేనే లోపలికి పంపిస్తారు. ఇక్కడ అందరివి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, మావి. మా హస్బెండ్ ఒక్కటి కనిపించట్లేదు ఆ టైంకి. ఇంకా ఆ టెన్షన్లో ఉన్నామన్నమాట మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి రానిస్తారో లేదో అని చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాతకు ఏమైనా మీ సేవలు అవి ఇవి ఉంటే గాన అందులో ఆధార్ కార్డ్ తీసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. ఇంకా మేమైతే బస్ ఎక్కాము. కాకపోతే మేము శ్రీశైలం డైరెక్ట్ బస్ ఉందని చెప్పేసి ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయ్యాము. డైరెక్ట్ బస్ ఉంది, కాకపోతే ఫుల్ రష్ అనమాట. అసలు నిల్చోవడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా చేసేది ఏం లేక, అంటే ఇక్కడి నుంచి అంత దూరం నిలబడి వెళ్ళలేము కదా, అసలు పాసిబుల్ అవ్వదు కదా. మేమైతే ఇప్పుడు నాగర్ కర్నూల్ బస్ ఎక్కి వనపర్తి టు నాగర్ కర్నూల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కాస్త టిఫిన్ చేశాను. మా హస్బెండ్ ఇడ్లీ తీసుకున్నా అని చూపిస్తున్నా చూడండి. నేనైతే దోశ తీసుకున్నాను అనమాట. ఆల్ టైమ్ ఫేవరెట్ దోశ అనమాట నాకు. ఎక్కడికి వెళ్ళినా నేను దోశనే తింటా, వేరే ఏ టిఫిన్ తినను. ఎప్పుడో ఒకసారి మాత్రమే వేరే టిఫిన్ తింటాను అనమాట. నాకు దోశ అంటే అంత పిచ్చి. మళ్ళీ నాగర్ కర్నూల్ టు అచ్చంపేట బస్ ఎక్కి వెళ్ళామన్నమాట. అచ్చంపేట ఏదో ప్లేస్కి వెళ్ళాము, అంత గుర్తుకు రావట్లేదు ప్లేస్. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ శ్రీశైలంకి అయితే వెళ్ళామన్నమాట. వనపర్తి టు దోమలపేట వరకు మేమైతే ఫ్రీ టికెట్సే అనమాట. నాకు మా అమ్మకి. ఓన్లీ మా హస్బెండ్ మా తమ్ముడు మాత్రమే టికెట్స్ తీసుకున్నాడు. ఇంకా మనకి డ్యామ్ వస్తుంది కదా, అక్కడి నుంచి శ్రీశైలం వరకు అయితే నేను మా అమ్మ కూడా టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఫైనల్గా అయితే మేము శ్రీశైలంకి రీచ్ అయిపోయాము. అసలు ఫస్ట్ టైం బస్సులో వచ్చామన్నమాట ఇంత దూరము. ఎప్పుడైనా వెహికల్ మాట్లాడుకొని వచ్చేవాళ్ళము. బట్ ఈసారి ఏంటంటే చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ చూసాం కదా, ఇంకా చూడడానికి ఏముందిలే, బస్కి వెళ్ళి వచ్చేసాం 2 డేస్లో అని చెప్పేసి. టైం కూడా లేకుండే. మా అమ్మకి మా హస్బెండ్కి డ్యూటీకి లీవ్స్ ఓన్లీ 2 డేసే అనమాట. ఆ 2 డేస్లో వెళ్ళి రావాలని చెప్పేసి మేమైతే డైరెక్ట్ బస్కి అయితే వెళ్ళామన్నమాట. కానీ అంత ఇబ్బంది కూడా ఏమనిపించలేదు బస్సు. అంటే డైరెక్ట్ మేము వనపర్తి టు శ్రీశైలంకి బస్సులో రాలేదు కాబట్టి, మధ్యలో దిగి వచ్చాము కాబట్టి మాకైతే అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. మంచిగా ఆడుతూ పాడుతూ వచ్చామన్నమాట. రిస్క్ ఏమి అనిపించలేదు. ఇక్కడైతే మేము టిఫిన్ ఏమన్నా ఫుడ్ తిందామని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ అసలు ఫుడ్ చూడడానికి కూడా బాగాలేదు. మొత్తం వాటిపైన ఈగలు, దోమలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ ఏమొద్దని చెప్పేసి మేము ఏవైతే వాటర్ బాటిల్స్ తీసుకొని వాటర్ తాగి సత్రంకి అయితే వెళ్తామన్నమాట. ఇప్పుడు ఫుల్ వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. అసలు వీళ్ళు ఇద్దరు చూడండి, వాటర్ బాటిల్స్ తీసుకొని చెరొక వాటర్ బాటిల్ పట్టుకొని తాగుతున్నారు మాకు ఇవ్వకుండా.
ఫైనల్‌గా మేము ఉండాల్సిన ప్లేస్‌కైతే వచ్చామనమాట. ఈ సత్రం చూడ్డానికైతే చాలా బావుంది. రూమ్స్ కూడా చాలా నీట్‌గుందనమాట. రూమ్ తీసుకోవడానికొచ్చాము. బట్ హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయమని చెప్పిండ్రు క్లీనింగ్ కోసం అని చెప్పేసి. సో, మేమైతే మా రూమ్‌కి ఎంత ఛార్జ్ చేసిండ్రు, ఇంకా రూమ్ ఎలా ఉంది అనేది నేనైతే నెక్స్ట్ వ్లాగ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.